రోహిణి కార్తెకు ముందే ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే వణికిపోతున్నారు జనం. ఉక్కపోత వేడి గాలులతో జనం అల్లాడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దుస్తూరాబాద్లో అత్యధికంగా 45.3 డిగ్రీలు నమోదైంది. జైనాద్లో 44.6, పెంచకల్పేటలో 43.5, భీమారంలో 43.4 డిగ్రీలుగా నమోదైంది. వచ్చే 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్తోంది ఐఎండీ. ఈ నెల 21 వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఇక రేపు 5 జిల్లాలు, బుధ, గురువారాల్లో 7 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో క్యూములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఏపీలో ఎండ తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నిన్న మార్కాపురం జిల్లా ఖమ్మంలో 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 14 జిల్లాల పరిధిలోని 65 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యంతో పాటు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.